యోబు గ్రంథము 2వ అధ్యాయము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన మరియొక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానినడుగగా అపవాది భూలోకములో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళుగోక్కొనుటకై చిల్లపెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణం కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడు మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటితోనైనను పాపం చేయలేదు. తేమానీయుడైన ఎలీఫాజు, షూహీయుడైన బిల్దాదు, నయామాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకు అతన్ని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచివచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలిచియుండి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలమీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవ్వరునూ అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబవళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఆమేన్.